అందరికీ నమస్కారం అండి. ముందుగా వసంత పంచమి లేదా శ్రీ పంచమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ పంచమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు జ్ఞానం, విద్య, కళలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతీదేవిని భక్తితో పూజిస్తారు. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. చుట్టూ పచ్చదనం, పూల వికాసం, కొత్త ఉత్సాహం కనిపిస్తాయి. అందుకే వసంత పంచమి రోజున పసుపు రంగు చాలా ముఖ్యమైనదని భావిస్తారు. వసంత పంచమి రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా శుభకరం. ఈ రోజున విద్య ప్రారంభిస్తే జ్ఞానం జీవితాంతం నిలుస్తుందని పెద్దల నమ్మకం. ఈ సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే బాసర వంటి క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే 15 నుంచి 20 రోజుల ముందే రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా అవసరం. అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునేవారు బియ్యం, పలక మొదలైనవన్నీ మీరే తీసుకెళ్తే ఇంకా మంచిది. అంతేకాదండి, ఇక్కడికి దగ్గరలో ఒక దత్తాత్రేయ క్షేత్రం ఉంది. అది 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీని గురించిన ప్రస్తావన మనకి 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కాబట్టి వీలైతే బాసర వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ క్షేత్రాన్ని కూడా సందర్శించి స్వామి ఆశీస్సులు పొందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామి ధ్యానం చేసిన గుహ కూడా ఉంటుందండి. అయితే దీంట్లోకి మనం వెళ్ళగలిగేంత చోటు ఉండదు. అక్షరాభ్యాసం టికెట్స్ మీకు లాస్ట్ మినిట్లో కనుక మిస్ అయితే తెలంగాణ ఎండోమెంట్స్ బోర్డ్ ఆన్లైన్లో చూస్తే కనుక మనకు అందులో టికెట్స్ దొరుకుతాయండి. అందరికీ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.